రే తనుషు ఇంకా చేస్తున్నాడు రాడు. అరే నీకు చెప్పాను రోజు పండగ చందకి వెళ్దామని. మళ్ళీ ఉదయం డ్యూటీకి వెళ్ళిపోతారు కదరా. శాంతక శాంతక్క అరే మీ అక్క ఏంట్రా పంటకి వచ్చేసరికి బోల్ టైం ఉంది కదరా. నెల ఉందాక బోట్ టైం ఎక్కడ ఉంది. రూపాయలు పోగా ఎడతాను ఇచ్చేది వచ్చాను. డాన్స్ బేబీ డాన్స్ కి 60,000 వెళ్ళిపోతుంది అక్క. రోజులు ఎడుతున్నా రోజులు పోగా బాగుంది ఫ్యామిలీ ఆడియన్స్. మజమ్మా ఆ పండగ డబ్బులు చందా మేము డబ్బులు మైల మాకు అదేమ్మా ఎప్పుడు 100 కదా ఇస్తావు పండిచ్చి అప్పుడు ఇవ్వం ఇంకా. పండగ రావుతురా బాబు నువ్వు. పండగ రావడం మాని లేకపోతే ఈయన చంపి ఈడిది మైలే. నాయుడు గారు బయట నాయుడు గారు బాగుంది కదా స్థానం చందా ఇట్లా ఎవరు లేరండి. మీరు ఉన్నారండి? నేను బయట ఉన్నాను. అవును సౌండ్ వాడికి ఇచ్చేమని ఇచ్చా అడిగి ఇస్తాను. డాన్సర్లకి డాన్స్ ఫోన్ పే చేశాను. 10,000 అక్కడ పోయినట్టే మొత్తం 1,10,000 రా. చెప్పినట్టే 10,000 లాగేసాను పక్కకి. ఇంకా బుక్ లో ఎంత లెక్క లక్షలో ₹1,00,000 రాశాను. బుర్రగా పడిపోయింది. గుడుము స్టేజ్ ఎట్రా ఇప్పుడు అలాగే గోపల ఎత్తిమంతా గోబులు తిరిగేట్రా. మరి ఎక్కడ నువ్వు మాట్లాడుతున్నా అయితే పిలుస్తా చందాలకి పిలుసారా మా తోడు ఉన్న పిలుసారా. గొడవలు చేసుకుంటే అవ్వద్దమ్మా. అది కొంచెం చూడండి మేము ఆపుతాము. మీ ఊరితో మాట్లాడాను. పండగ అనేది నీట్ గా జాగ్రత్తగా గొడవలు లేకుండా చూసుకోండి. పంట పర్మిషన్ ఇచ్చారు మీరు. పర్మిషన్ ఇచ్చారా? ఒక్క స్టేజ్ అయితే ఉంచుకుంటారే. స్టేజ్ కాదు కదా ఒక్క కుర్చీ కూడా ఉండనే ఉండరే. ఏదో పండగ ఆపిస్తాం. ఫైనల్ తీసుకుని కొట్ట పని తీసుకుంటాను. నాకు 50,000 కొన్ని 50 నీకు 50 ఇచ్చినట్టే. నా 50 నేను తీసుకున్నట్టే. ఎట్లా బాబు గొడవ చేస్తారు. వాళ్ళైనా కొట్టుకోవడం ఏంట్రా పండగలోనే. కావాలని వీళ్ళు గొడవ ఆడితే పండగ అయిపోద్దనే చేశారు. తెలియక అడుగుతున్నాను. ఇదో బతుక చెప్పండి.